జనావాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దని డిమాండ్ చేస్తూ ఏపీలో మహిళల ఆందోళనలు ఉధృతమయ్యాయి. సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఏర్పాటు చేసిన వైన్ షాప్లను మూసివేయాలని పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలోని కానూరు దగ్గర వైన్ షాప్ను మూసేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో షాప్ నిర్వాహకులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దని డిమాండ్ చేస్తూ ఏపీలో మహిళల ఆందోళనలు ఉధృతమయ్యాయి. సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఏర్పాటు చేసిన వైన్ షాప్లను మూసివేయాలని పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలోని కానూరు దగ్గర వైన్ షాప్ను మూసేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో షాప్ నిర్వాహకులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం బార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా అర్థమవుతోంది. మా ప్రతినిధి అశోక్ అక్కడే ఉన్నారు పరిస్థితిని వివరించడానికి. అశోక్, చాలా ఉద్రిక్తంగా ఉంది. ప్రతి చోట కూడా కొత్తగా బారు పెట్టే ప్రతి చోట కూడా ప్రజల నుంచి నిరసన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెక్కడ తమ నివాస ప్రాంతాల్లో బార్లు వైన్ షాపులు వద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు. విజయవాడ ఒక్కచోటే 3 చోట్ల విజయవాడలోనే 3 చోట్ల మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి కొత్తగా పెట్టే బార్లను అడ్డుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మేము కానూరులో ఉన్నాము. కానూరు మైత్రి నగర్లో ఇప్పటికీ కూడా చూడొచ్చు ఒక ఘర్షణమైన వాతావరణం మనకు ఎదురుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మహిళలతో పాటు స్థానికులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కొత్తగా ఏర్పాటు చేస్తున్న బార్ని అడ్డుకున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ రేకుల షెడ్డే కొత్తగా ఏర్పాటు చేస్తున్న బార్ అది. కొత్తగా మొన్న కొత్త పాలసీ తీసుకొచ్చిన ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 85 కొత్త బార్లకు అనుమతి ఇచ్చింది. ఆ కొత్త బార్లకు అనుమతి ఇచ్చిన దానిలో భాగంగానే ఈ విధంగా యజమాని ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో అతను ఇక్కడ ఈ బార్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా పూర్తిగా నివాస ప్రాంతం ఇది. పక్కన మనం ఎటువైపు చూసినా కూడా అపార్ట్మెంట్లే మనకు కనిపిస్తుంటే చూడొచ్చు. అట్లాగే ఎటు చూసినా కూడా విద్యా సంస్థలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పక్కనే బాలికల బీసీ హాస్టల్ కూడా ఉంది. మనకు ఎదురుగా చూడొచ్చు. కరెక్ట్గా బార్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో బారు గోడ పక్కనే మనకి బీసీ హాస్టల్ బోర్డు కూడా కనపడుతుంది. మనకు ఎదురుగా దూరంగా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల వసతి గృహం మనకు ఎదురుగా బోర్డు కనపడుతుంది. దాదాపు అందులో 200 మందికి పైగా ఆడపిల్లలు హాస్టల్లో చదువుకుంటూ ఉన్నారు. ఆ హాస్టల్ పక్కనే ఇక్కడ బార్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఈ పక్కనే మెడికల్ అకాడమీ ఉంది. మనకు ఎదురుగా కనిపిస్తోంది బోర్డు కూడా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఎస్ఆర్ మెడికల్ అకాడమీ పేరుతో ఆ బోర్డు కనపడుతోంది. అట్లాగే ఈ పక్కన చూస్తే డాక్టర్స్ అకాడమీ అనే పేరుతో మరొక విద్యా సంస్థ కూడా ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ బోర్డు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇన్ని విద్యా సంస్థలు ఒక చోట ఉంటే ఈ పక్కన మనకి ఎటు చూసినా కూడా అపార్ట్మెంట్లు కనిపిస్తూ ఉంటే వీటి మధ్యలో మీరు బార్కి ఎట్లా అనుమతిస్తారు అంటూ మహిళలంతా పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. అయితే బార్ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ బార్ నిర్వాహకులకు స్థానికులకు మధ్య ఒక వాగ్వాదం తోపులాట కూడా జరిగింది. ఒక ఘర్షణ వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడింది. వాళ్ళు మా స్థలంలో మేము పెట్టుకుంటాం, మీకెందుకు, మా ఇష్టం అంటూ నిర్వాహకులు అడ్డుపడుతూ ఉంటే స్థానికులేమో ఈ నివాస ప్రాంతాల మధ్యలో మీరు ఎట్లా పెడతారంటూ వీళ్ళు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. పెనమలూరు పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ మోహరించి స్థానికులను నియంత్రించే పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చి వాళ్ళని నియంత్రించే పనిలో ఉన్నారు. మనకు ఎదురుగా ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. మహిళలు అయితే తిరగబడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరి స్థలమైనా సరే ఇక్కడ బారు కానీ వైన్ కానీ పెట్టడానికి వీల్లేదు. బారు వైన్స్ పెడితే తాగుబోతులు చేసే హడావిడితో మేము నానా ఇబ్బందులు పడతామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆందోళనకు దిగుతూ ఉన్నారు, వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు, గొడవకు దిగుతూ ఉన్నారు. ఆ దృశ్యాలే మనకి ఇక్కడ ఎదురుగా కనపడుతున్నాయి. ఏమాత్రం కూడా వాళ్ళు తగ్గటం లేదు. ఇటు స్థల నిర్వాహకులు కావచ్చు, బార్ నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు కేవలం కొంత రాజకీయ పార్టీలు వాళ్ళు రెచ్చగొట్టబట్టే మీరు ఆందోళన చేస్తున్నారంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇటు మహిళలు కూడా మాట్లాడుతున్న దృశ్యాలు ఇక్కడ చూద్దాం. ఏంటమ్మా మీ అభ్యంతరం? ఇక్కడ మొత్తం నివాస ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కలిసి వచ్చారు. ఇక్కడ బార్ షాప్ వద్దు అని. రెండోది అక్కడ హాస్టల్ ఉంది. 100 మంది పైన ఆడపిల్లలు ఉన్నారు. ఆ పైన ఒక మెడికల్ది ఒక హాస్టల్ ఉంది. మొత్తం ఆడపిల్లలు ఆ రోడ్లో నుంచి రావాలా.
బార్ కనుక పెడితే మేము కాలేజీ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, మాకు భద్రత లేదు, మాకు ఇక్కడ బార్ షాప్ వద్దు అని చెప్పి 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ స్థలం ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఉద్రిక్తం గొడవ అవుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఎవరైతే స్థల యజమాని ఉన్నాడో స్థల యజమాని వాళ్ళు ఇక్కడ మేము బారు పెడితే మీకు అభ్యంతరం ఏంటంటూ వాళ్ళు గొడవకు దిగుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడ మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ స్థానిక మహిళలతో స్థానికులతో వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి దృశ్యాలు చూస్తున్నాము. మహిళతో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా మీ అభ్యంతరం ఏంటి చెప్పండి. మా రోడ్లో ఉంది కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం చెప్పామండి. పక్క రోడ్లో రమ్మంటే మేము ఎలా వస్తాం? పక్క రోడ్ వాళ్ళు కూడా వస్తే మేము వస్తాం, కాదంటలే మేము. వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తే మేము వస్తాం. ఇది ఆంటీ ఉన్నారు సపోర్ట్కి. దీన్ని మొత్తం అంటే ఇప్పుడు రాజకీయాలు అతీతంగా ఓన్లీ బార్ షాప్కి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. మాకు ఇక్కడ బార్ షాప్ వద్దు, దీనివల్ల అనేక ఇబ్బందులు అవుతాయని. కానీ ఈ రోజున మొత్తం ఇక్కడ రాజకీయాలు తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా తప్పుడు పద్ధతి. మొత్తం ఈరోజు అక్కడ కూడా ఆందోళనకి మేము కూడా సిద్ధం, అంతేగాని దీన్ని డైవర్ట్ చేయొద్దు, ఈ షాపులు పెట్టకూడదు. స్థల యజమాని కూడా ఉన్నారు ఇక్కడ. మీకున్న అభ్యంతరం చెప్పండి అండి. ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడ బార్ వద్దంటూ ఉన్నారు, మీ అభ్యంతరం చెప్పండి. నేను ఈరోజు కూడా నా కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలం ఇది. మేము పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొన్నటువంటి మా కుటుంబం, ఈ గ్రామానికి 50 ఏళ్ళు సర్పంచ్గా వ్యవహరించినటువంటి కుటుంబం మా కుటుంబం. మేము ప్రజల యొక్క వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈ స్థలంలో అసలు ఎటువంటి మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకి ఎటువంటి అగ్రిమెంట్లు రాయలేదు. కాకపోతే మేము చెప్పేది ఒకటే, అక్కడ వైన్ షాపు, ఇక్కడ 2 వైన్ షాపులు పెట్టడం జరిగింది. అక్కడ 10 మీటర్లు మీకు కనపడుతూ ఉంటుంది బహుశా చూస్తూ ఉంటే. మేము అనేది ఈ రోడ్డులో ట్రాఫిక్ రద్దీగా ఈ దాదాపు 40,000 జనాభా తిరుగుతూ ఉండే రోడ్డు ఇది. రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ 2 వైన్ షాపులకి మేము వ్యతిరేకం. ఈ వైన్ షాప్ని 2 వైన్ షాపులని కంచి తరలించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష. వాళ్ళు అనేది ఏంటంటే పక్కనే బీసీ హాస్టల్ ఉంది, ఆడపిల్లల హాస్టల్ ఉంది, ఈ పక్క విద్యా సంస్థలు ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో ఈ బారు పెడితే, ఈ అపార్ట్మెంట్లో బారు పెడితే రేపు నుంచి తాగుబోతులు ఇక్కడ తాగి విచ్చలవిడతనం చేస్తే ఆడవాళ్ళు ఎట్లా తిరుగుతారో అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. వైన్ షాప్ పాలసీ అనేది స్టేట్ వైడ్ నారా చంద్రబాబు గారు నాయుడు తీసుకున్నటువంటి పాలసీ మ్యాటర్. దానికి మాకు సంబంధం లేదు. ఇక్కడ సమీపంలో ఇక్కడ వైన్ షాప్ ఒకటి వాళ్ళకి అనుమతి ఇచ్చినప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టడం జరగల. అదే కారణం చేత ఇక్కడ వాళ్ళు ఈ స్థలం ఎవరికైతే బార్ వచ్చిందో, వైన్ షాప్ లాటరీలో వచ్చిందో వాళ్ళు వచ్చి మేము అద్దెకి అడగడం జరిగింది. మేము వాళ్ళకి మా గ్రామస్తుడు కాబట్టి మేము వాళ్ళకి మొహపరిచయాల మీదో లేకపోతే వాళ్ళకి మాకు ఉండే సంబంధాల మీదో ఏనాటి నుంచో మా కుటుంబ రాజకీయాల్లో ఉంది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి నా సోదరి మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నారు కాబట్టి మేము అసలు ఈ రోజు కూడా ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు. యజమాని అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరికి అనుమతి ఇవ్వలేదు, ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు మేము కూడా పట్టించుకుంటామని స్థల యజమాని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక దీంతో పాటు మహిళలైతే ఇప్పటికీ కూడా తమ ఆందోళన ఎట్టి పరిస్థితులు కూడా కొనసాగుతున్నారు. అట్లాగే విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున అదే రకంగా బారి ఎదురుగా కూర్చుని ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. జస్టిస్ కావాలి మాకంటూ వాళ్ళు బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులంతా ఆ విధంగా బారి ఎదురుగానే కూర్చుని ఆందోళన చేస్తున్న దృశ్యాలైతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ప్రకాశం జిల్లా దొనకొండలో అరబస్తాన్ వీధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణానికి ఒకవైపు హిందూ దేవాలయాలు, మరోవైపు మసీద్ ఉంది. అలాగే యూపీ స్కూల్, బాలికల పాఠశాలలు ఉన్నాయంటున్నారు మహిళలు. వెంటనే ఇక్కడ మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని ఆందోళనకు దిగారు. మందుబాబుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు అంటున్నారు. మాకు ఇష్టం లేదు. మేమందరం బడి పిల్లల కోసం అన్నాలు తీసుకుని పోతుంటాము. ఇక మసీద్ ఉంది, గుడి ఉంది, అందుకోసం పెట్టడం అవసరం లేదు. మాకు ఇష్టం లేదు. మేమంతా ఆడవాళ్ళము, పిల్లలు ఉంటారు, కాలేజీ పోయి పిల్లలు కూడా పోతుంటారు. అందుకోసం బిరాంతి షాప్ పెట్టడానికి లేదు. మేము చెప్తున్నాము. దీనికి మేమందరం
ఒక కులం కాకుండా అన్ని కులాలు వ్యతిరేకిస్తున్నాము. దానికి అధిక ప్రకాశం జిల్లా దర్శి మండలం సాయినగర్లో రోజు రోజుకు మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్య షాపులు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఎక్సైజ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇక్కడ వైన్ షాప్ ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్నారు. మూడు బెల్ట్ షాపులనే, శాంతినగర్ లో ఉన్న 3 బెల్ట్ షాపులనే